విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానం ఘాట్ రోడ్లో వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పన్న తొలిపావంచ నుంచి సింహగిరి పైదాకా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ క్లియర్ చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. దీంతో వాహన చోదకులు, భక్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజువల్స్ చూస్తున్నాం. విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానం ఘాట్ రోడ్లో వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పన్న తొలిపావంచ నుంచి సింహగిరి పైదాకా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ క్లియర్ చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. దీనితో వాహన చోదకులు, భక్తులు ఇరువురు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు సింహాచలం ఘాట్ రోడ్ లో ఎప్పుడు ఒక విధమైన రద్దీ ఉన్నప్పుడు కూడా ఈ రోజు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 2 రోజులు మనకి సెలవు కావడంతో ఏంటంటే భక్తులు ఎక్కువగా ఇక్కడికి రద్దీ ఏర్పడింది. సాధారణంగా ఆదివారం సమయంలో ఎక్కువగా భక్తులు సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకోవడానికి ఎక్కువగా వస్తుంటారు. దాంతో పాటు కార్తీక మాసం కార్తీక మాసం దాటిన తర్వాత కూడా ఇక్కడ భగవంతుని దర్శించుకొని ఇక్కడ వన భోజనాలు అటువంటివి కూడా ఏర్పాట్లు చేసుకుంటారు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లోనే. అయితే ఈ రోజు ప్రత్యేకంగా చెప్పుకోదగింది ఏంటంటే నిన్న ఈ రోజు కూడా సెలవు దినాలు రావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చాలా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేస్తుంటారు. అయితే వాహనాలు సొంత కార్లలోని అదేవిధంగా బస్సులో కూడా వస్తుంటారు. ఎక్కువగా కార్లలో భక్తులు ఇక్కడికి చేరుకోవడం ఏంటంటే ఘాట్ రోడ్ అంతా కూడా పూర్తిగా భక్తులతో నిలిచిపోవడం అయితే జరిగింది. దీన్ని ట్రాఫిక్ ని నియంత్రించే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని ట్రాఫిక్ నియంత్రించే పనిలో పడినప్పుడు కూడా ఎటువంటి అలాంటి పరిస్థితి లేక చేతులు తేయడం జరిగింది. అయితే ఇక్కడ ఆలయానికి సంబంధించి ముందస్తుగా వీళ్ళు అంటే ఎంతమంది భక్తులు వస్తారు, ఏ సమయంలో ఎంతమంది భక్తులు వస్తారు, ఏటా ఏ రోజు ఎంతమంది అన్నది కూడా వీళ్ళకి ఒక ప్రత్యేకమైన చర్యలు చేపట్టి ఆ రోజు భక్తులు ఏ విధంగా ఉంటారో దాని మీద వీళ్ళు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితులు లేకపోవడంతో ఒక్కసారిగా ఈరోజు భక్తులు ఇక్కడికి చేరుకోవడం, ట్రాఫిక్ జామ్ కావడం, పూర్తిగా సింహాచలం గోపాలపట్నం ఏరియాలో ట్రాఫిక్ కి అంతరం అయితే కలిగింది. ఘాట్ రోడ్ లో పెద్ద ఎత్తున అయితే ఇప్పుడు ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసులు అయితే చేతులు ఎత్తేయడం జరిగింది. భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ లో చిక్కుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ దేవస్థానం బస్సుల్లో కూడా భక్తులు గంటల కొలది ఇక్కడ వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. దర్శనం కూడా చాలా మందికి కాలేదు. భక్తులు పెద్ద ఎత్తున ఘాట్ రోడ్ లో నిలిచిపోవడం అయితే జరిగింది. ట్రాఫిక్ నియంత్రణ అయితే పూర్తిగా అక్కడ లేకుండా పోయింది. భక్తులు అయితే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా దేవస్థానం ప్రత్యేక చర్యలు ఎప్పటికప్పుడు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. పెద్ద వ్యవస్థ ఉంది ఇక్కడ దేవస్థానం సంబంధించి పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు కూడా ఎటువంటి చర్యలు చేపట్టుకోవడం భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Okay, thanks for the updates and the details, Sridhar.